హాయ్ ఫ్రెండ్స్, ఈజిప్ట్ రాణి క్లియోపాత్రా మరణం ఒక మిస్టరీ. అయితే ఆమె సమాధి ఎక్కడుంది అనేది 2000 ఏళ్లుగా ప్రపంచానికి అంతుచిక్కని ఒక రహస్యం. కానీ ఈజిప్ట్ తీరంలో టాపో సిరిస్ మాగ్నా ఆలయం అడుగున సముద్ర గర్భంలోనికి వెళ్లే భారీ సొరంగ మార్గాలను శాస్త్రవేత్తలు ఇప్పుడు గుర్తించారు. ఈ పరిశోధనాత్మకమైన ఫీచర్లో ఆ అగాధంలో వాస్తవాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ అన్వేషణను డొమినికన్ రిపబ్లిక్ ఆర్కియాలజిస్ట్ కాథ్లిన్ మార్టినేజ్ నేతృత్వంలో బృందం చేపట్టింది. సముద్ర మట్టానికి 13 మీటర్ల లోతున 1300 మీటర్ల పొడవైన భారీ సొరంగం బయటపడింది. తాజా ఆర్కియాలజీ నివేదికల ప్రకారం ఇది గ్రీసులో యూపాలినోస్ టన్నెల్ను పోలి ఉండటం విశేషం. ఈ ఆలయ ప్రాంగణంలో క్లియోపాత్రా ముఖ చిత్రం ఉన్న నాణేలు, ఆమె విగ్రహాలను పరిశోధకులు గతంలోనే గుర్తించారు. ఇప్పుడు బయటపడిన ఈ కొత్త సొరంగ మార్గాలు ఆమె అంతిమ విశ్రాంతి స్థలానికి దారితీస్తాయని శాస్త్రవేత్తలు బలంగా నమ్ముతున్నారు. ఈ సొరంగం చివరిలో కొన్ని భారీ గదులు ఉన్నట్లు లేటెస్ట్ జియో రాడార్ స్కానింగ్ ద్వారా సంకేతాలు అందాయి. 1000 ఏళ్ల క్రితం సంభవించిన వరుస భూకంపాల వల్ల ఈ ఆలయానికి సంబంధించిన కొన్ని భాగాలు మధ్యధర సముద్రంలో మునిగిపోయాయి. నీటి అడుగున ఉన్న ఈ శిథిలాలను అధ్యయనం చేసినప్పుడు అవి క్లియోపాత్రా, మార్క్ యాంటోనీల ఉమ్మడి సమాధిని తమలోనే దాచుకుంటున్నట్లు పరిశోధకులు వివరిస్తున్నారు. ఇది చరిత్రను మలుపు తిప్పే ఒక గొప్ప ఆవిష్కరణ. నిజానికి ఆ కాలంలో సముద్రపు నీరు లోపలికి రాకుండా రాళ్లను కోసి నిర్మించిన ఈ సొరంగం ఒక ఇంజనీరింగ్ అద్భుతం. ఇది కేవలం నీటి సరఫరా కోసం నిర్మించింది కాదు, అత్యంత రహస్యమైన ప్రదేశాలకు చేరుకోవటానికి వాడిన మార్గమని ఆర్కిటెక్చరల్ విశ్లేషణల ద్వారా స్పష్టమవుతోంది. ఈ పరిశోధన ఫలితాలు సముద్ర గర్భంలో మునిగిపోయిన పురాతన ఈజిప్ట్ నగరాలను అర్థం చేసుకోవటానికి కొత్త మార్గాలు చూపిస్తున్నాయి. ఇప్పుడు శాస్త్రవేత్తలు అండర్ వాటర్ రోబోలను ఉపయోగించి ఆ సొరంగాల చివరి వరకు వెళ్లి మమ్మీలను వెలికితీసే పనిలో ఉన్నారు. క్లియోపాత్రా సమాధి దొరికితే అది శతాబ్దపు అతిపెద్ద ఆవిష్కరణ కాబోతోంది. టాపో సిరిస్ మాగ్నా సొరంగాల పరిణామం చరిత్ర తన రహస్యాలను భూమి లోపలే కాదు, సముద్ర గర్భంలో కూడా ఎంత జాగ్రత్తగా దాచుకుంటుందోననే విషయాన్ని మనకు తెలియజేస్తోంది. ఈ స్పెషల్ ఫీచర్పై మీ అభిప్రాయాలు కామెంట్స్లో తెలియచేయండి. ఇలాంటి కథనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.